హాయ్ హలో వెల్కమ్ టు మహి మీడియా. జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి మన అందరికి తెలిసిందే. అయితే ఈ రోజుతోని ఏదో ప్రచారం ఉందో ప్రచారం ముగియనుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం ఆ టాపిక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, ఒక పక్క బీఆర్ఎస్, అటు అదేవిధంగా బీజేపీ మూడు కూడా నేనంటే నేను అంటూ గట్టి పోటీ ఇస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు ప్రచారం ముగియనున్న నేపథ్యంలో దాదాపు 58 మంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 17 రోజులు దాదాపు 17 రోజుల పాటు ఈ ప్రచారం కొనసాగింది. ఈ ప్రచారానికి ప్రతి ఒక్కరు కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నుండి అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటు సీఎం తో సహా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నేను గెలుస్తానంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మళ్ళీ మాదే సీట్ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఒక పక్క ఈ రోజు కేసీఆర్ ఏవైతే హరీష్ రావు ఉన్నాడో హరీష్ రావు కూడా తన తండ్రి మరణించడం వల్ల కూడా ఆయన చాలా దూరంగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు నిన్న కూడా ప్రచారం కొనసాగించారు. ఈ రోజు కూడా కొన్ని చోట్ల ఆయన ప్రచారం చేయబోతున్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా ఒక రోడ్ షోతోని ఈ ప్రచారానికి ముగింపు పలికే అవకాశం ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. కానీ దాదాపు 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంది. అదేవిధంగా 14వ తారీఖు రోజు ఓటింగ్ ఉంది. ఒక పక్కన ప్రతి ఒక్క ఏవైతే సర్వే సంస్థలు ఉన్నాయో సర్వే సంస్థలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీగా మేమే గెలవబోతున్నాం అంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కానీ ఒక పక్కన అజరుద్దీన్ కి మినిస్ట్రీ ఇచ్చారు, అంటే ఒక మంత్రి పదవి ఇచ్చారు. మంత్రి పదవిలో 100% గా మైనార్టీ మొత్తం మనకు సపోర్ట్ అవుతుందని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఊహిస్తున్న నేపథ్యంలో ఇటు ఎవరైతే మాజీ ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపీనాథ్ మరణించడం వల్లే మళ్ళీ ఎలక్షన్ రావడం, అదేవిధంగా తన భార్య అన్నట్టు సునీత గారికి సీట్ ఇవ్వడం, అంటే సునీతకు సీట్ ఇచ్చారు కాబట్టి ఆ సానుభూతితోనే సునీత గెలుస్తుందంటూ ఇటు బీఆర్ఎస్ ఒక వ్యక్తం వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం నామమాత్రంగా ఉందని మనం చెప్పాలి. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే మనం చూడాల్సిన నేపథ్యంలో ఈ రోజు 5 గంటల తర్వాత ఎక్కడ కూడా ప్రచారం అనేది సాగదు. ఈ రోజుతోనే ప్రచారం అనేది ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రోడ్ మీద రోడ్ షోలు చేయడం, అదేవిధంగా ఆ రోడ్ షోతో పాటు బైక్ ర్యాలీలు చేయడం కూడా ఇవన్నీ కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం నేను గెలుస్తాను అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా అజారుద్దీన్ కి సీట్ ఇచ్చాం కాబట్టి మైనారిటీ మొత్తం కూడా మనకు సపోర్ట్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ వీటికి ఉన్న ఏవైతే 7 వార్డులు ఉన్నాయో అంటే మున్సిపల్ జిహెచ్ఎం సంబంధించి 7 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ 7 వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొన్ని సర్వే సంస్థలు చెప్పాయి. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలో ఉన్నాం కాబట్టి మేము 80% గెలుస్తామంటూ వాళ్ళ ధీమా కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అజారుద్దీన్ ఒక మైనార్టీ సెల్ కి సంబంధించినటువంటి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయనని ఒక మినిస్ట్రీలో తీసుకోవడం అది కూడా ఒక బెనిఫిట్ గానే వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే ఇటు పక్క కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ అనేది మాత్రమే కనబడుతుంది. కానీ బీజేపీ మాత్రం లేదని మనం చెప్పుకోవాలి. మొత్తానికి 58 మంది కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. అంటే ఇందులో 58 మంది పోటీ చేస్తున్న నేపథ్యంలో అసలు ఎవరు ముందుంటారు, అసలు ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా మనం 14 తారీఖు వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మాత్రమే గట్టి పోటీ మనం అనాలి. ఎందుకంటే ఒకరి మీద ఒకళ్ళు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి వచ్చి కూడా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు, వాడవాడ మొత్తం మురికివాడగా తయారు చేసింది కేటీఆర్, ఒక పంచాయతీ రాజుగా ఉండి కూడా కేటీఆర్ చేసింది ఏం లేదంటూ కూడా కొన్ని గట్టి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇటు కేటీఆర్ కూడా 2 ఏళ్లలో ఏం చేశారు మీరు, 2 ఏళ్లలో చేసింది ఏం లేదంటూ కూడా ఇటు కేటీఆర్ గట్టి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇద్దరి మధ్యలో మాత్రం గట్టి పోటీ ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఏది గెలిచినా కూడా ఒక 1% తో గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇందులో కాంగ్రెస్ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుస్తాను. నమస్తే.